అందరికీ నమస్కారం. నా పేరు తోషిని. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో 9వ తరగతి చదువుతున్నాను. సూపర్ ఎల్ నినో ఈ ఏడాది మే జూన్ నెల నాటికి సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వాతావరణం నమూనాలు అంటే క్లైమేట్ మోడల్స్ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ పైనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే అందరినీ ఎక్కువగా కలవరపరుస్తుంది. అసలు ఎల్ నినో అంటే ఏమిటి? ప్రకృతిలో సహజంగా జరిగే మార్పుల్లో ఎల్ నినో పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది 2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ నమోదు అయితే సూపర్ ఎల్ నినో ఏర్పడవచ్చు. దీనితో విపరీతమైన ఎండలతో పాటు అసాధారణ వాతావరణ మార్పులు సంభవిస్తాయి. అకాల భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్ నినో వేడి దశ. ఈ దశలో పడమర నుండి తూర్పు వైపు ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయి. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే ఎల్ నినో ఎందుకు సంభవిస్తుంది అంటే పసిఫిక్ మహాసముద్రం అతిపెద్దది. భూమధ్య రేఖ వద్ద భూమి చుట్టుకొలతలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. కావున ఇది ప్రపంచవ్యాప్త గాలులను శాసిస్తుంది. భారతదేశంపై ప్రభావం. సూపర్ ఎల్ నినో సంభవిస్తే భారతదేశంపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం ఉంటాయి. వ్యవసాయంపై అధిక ఒత్తిడి ఉంటుంది. నీటి కొరత ఏర్పడుతుంది. సామాజిక, ఆరోగ్య, ఆర్థిక జీవనంపై ప్రభావం చూపిస్తుంది. పంటలు వైఫల్యం చెంది కరువు పరిస్థితులు ఏర్పడతాయి. కార్చిచ్చులు పెరిగి కాలుష్యం పెరుగుతుంది. నివారణ మార్గాలు: వృక్ష సంపదని పరిరక్షించాలి. కొబ్బరి, తాటి, వెదురు వృక్షాలను గృహ అవసరాలకు వాడాలి. డ్రైలాండ్ వ్యవసాయం చేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడడం మానివేసి భూతాపాన్ని నివారించాలి. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి. పునరుత్పాదక ఇంధన వనరులను విప్లవాత్మకంగా ఆచరణలోకి తీసుకురావాలి. థ్యాంక్ యూ.